ఈరోజు దేవుని వాక్యము 31వ కీర్తన 24వ వాక్యం. Psalms 31 verse number 24. సంగీతం 31వ అధికారం 24వ వచనం. యెహోవా కొరకు కనిపెట్టువారులారా, మీరందరూ మనస్సున ధైర్యము వహించి నిబ్బరముగా నుండుడి. Be strong and let your hearts take courage, all you who wait for and confidently expect the Lord. Be brave, be strong, don't give up. Expect God to get her here soon. సో నిన్నటి దినం మనం ఏం వాక్యం చూసుకున్నాం? నిన్నటి దినం మనము 2 దినవృత్తాంతములు 15:7 చూసుకున్నాం. అక్కడ యూ మస్ట్ బి స్ట్రాంగ్ అండ్ నాట్ బీ డిస్కరేజ్డ్. ఇంచుమించు ఒకే వాక్యం. ధైర్యముగా ఉండండి, భయపడకండి. అదేవిధంగా 2 తిమోతి 1:7లో దేవుని ఆత్మ మనకి ప్రేమను, శక్తిని, ఇంద్రియ నిగ్రహాన్ని ఇస్తుందని, భయాన్ని తీసివేస్తుందని మనం చూసుకున్నాం. అయితే కీర్తనలు 31వ కీర్తనలో కూడా దేవుడు ఏమంటున్నాడంటే వాక్యము ద్వారా, భయపడకూడదు. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు భయం అనేది మనకి ఉండకూడదండి. అది ఏదైనా సరే మనము దేవునికి మనల్ని అప్పచెప్పుకోవాలి. దేవునికి మనల్ని మనం అప్పచెప్పుకున్నప్పుడు దేవుని యొక్క సహాయం కొరకు మనం వెయిట్ చేసేటప్పుడు ధైర్యంగా ఉండాలి. ఒకటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, మనల్ని, మన చెయ్యిని దేవుడు వదలడు. హీ విల్ నెవర్ ఫర్సేక్ us నార్ ఫర్గెట్ us. మనల్ని వదలని దేవుడు, మరువని దేవుడు. మనల్ని అసలు మర్చిపోడు ఆయన, మనల్ని వదలడు ఆయన. దాంతో ఎటువంటి సందేహం లేదు. సందేహం అంతా ఎక్కడొస్తుందంటే మన విశ్వాసంలో. సో మన విశ్వాసంలో మనము ఎలా ఉండాలా? భయపడకుండా ఉండాలి. మన చుట్టూ అనేక కార్యాలు జరగచ్చండి. అనేక కార్యాలు మన చుట్టూ జరగచ్చు. ఆత్మీయ యుద్ధము జరగచ్చు, స్పిరిచువల్ రెలీంలో మనకి పోరాటం ఉండొచ్చు, శోధన కలిగించే శాతాన్ని ఉండొచ్చు. వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, అది ఏదైనా సరే ఎలా ఉండాలి? మనం ధైర్యంగా ఉండాలి. మనం ఎవరి కొరకు వెయిట్ చేస్తున్నాం? దేవుని కొరకు. దేవుని కొరకు వెయిట్ చేసినప్పుడు మనము ధైర్యంగా ఉండాలి. మళ్ళీ నేను ప్రతిరోజు చెప్పే ఎగ్జాంపుల్సే బైబిల్లో నుంచి. ప్రళయం రాబోతుందని తెలిసి కూడా నోవా తన కుటుంబం ధైర్యంగా ఉన్నారు. ఏమంటే వాళ్ళకి నమ్మకం, వాళ్ళు నమ్మిన దేవుడు వాళ్ళని కాపాడుతాడు అని. 10 తెగళ్ళు వచ్చినప్పుడు ఐగుప్తులకి నమ్మకం, వాళ్ళ దగ్గరికి రాదు అని.
ఎర్ర సముద్రము 2 పాయలైనప్పుడు దాంతో నడిచేటప్పుడు వాళ్ళకి నమ్మకం, మేము సంపూర్ణంగా నడిచేంత వరకు ఇది మూయబడదు అని. 7 సార్లు ఎరికో గోడల చుట్టూ తిరిగినప్పుడు వాళ్ళకి నమ్మకం అది కూలిపోతుంది అని. దేవుని కొరకు కనిపెట్టు వారు ఎప్పుడు మనసు ధైర్యముగా ఉంచుకోవాలి. మనసు ధైర్యముగాను నిబ్బరముగాను ఉంచుకోవాలి. అన్లెస్ అంటిల్ మనం దేవుని దగ్గర నుంచి సమాధానం వినేంత వరకు, దేవుడు మనకి సమాధానం ఇచ్చేంత వరకు, ఉద్యోగ విషయం కావచ్చు, వివాహ విషయం కావచ్చు, జీవితంలో మనం దేనికోసం ఎదురు చూస్తున్నప్పటికీ మనం ఎలా ఉండాలి? ధైర్యంగా ఉండాలి, భయపడకూడదు. భయపడకూడదు, అట్ ది సేమ్ టైం వదులుకోకూడదు. దేవుని పైన ఒక నిరాశ అనేది రాకూడదు. బ్రేవ్కి స్ట్రాంగ్కి ఏంటండి అర్థం? ధైర్యముకి నిబ్బరముగా ఉండడానికి ఏంటి అర్థం? బీ బ్రేవ్, బీ స్ట్రాంగ్. బీ బ్రేవ్ అంటే ధైర్యముగా ఉండడం, నిబ్బరముగా అంటే బీ స్ట్రాంగ్. అంటే సింహాల గృహలోకి పోవడానికి దానియేలు ప్రదర్శించినది ధైర్యం. ఆ సింహాల గృహలోకి పోయిన తర్వాత కూడా తను నెమ్మదిగా ఉన్నాడు కదా, అది నిబ్బరం. అంటే బయట ప్రపంచాన్ని ముంచేసేంత వాన పడుతున్న పడవలో నోవా ధైర్యముగాను నిబ్బరముగా ఉన్నాడు. హీ వాస్ బ్రేవ్ అండ్ స్ట్రాంగ్. మన జీవితాల్లో కూడా మనము బ్రేవ్ అండ్ స్ట్రాంగ్గా ఉండాలి. మన సిచ్యువేషన్స్ని ఎదుర్కొనేటప్పుడు ధైర్యంగా ఉండాలి. అండ్ ఆ సిచ్యువేషన్స్ అప్పుడు మనం తట్టుకొని నిలబడాలి. అదే ధైర్యము నిబ్బరము కలిగి జీవించడం అంటే. దేవుని పైన నమ్మకము కలిగి ఎదురు చూసేవారందరూ ధైర్యముగా ఉండాలి. ఎందుకు ఈ లోకంలో మనం ధైర్యంగా ఉండాలి? ఎందుకండి? అందరూ జీవించారంటే మనము జీవిస్తాం, అందరికీ ధైర్యం ఉంది. క్రైస్తవులకు ఉండాల్సిన ధైర్యం ఏంటి? క్రైస్తవులకు ఉండాల్సిన నిబ్బర మనసు ఏంటి? మనం ఏదైనా సింహాలు గృహలోకి పోబోతున్నామా, లేదంటే అగ్నిగుండంలో పడవేయబడబోతున్నామా? ఏమో, రేపటి దినం ఎలా ఉంటుందో మనకి తెలియదు. రేపటి దినము ఎలా ఉంటుందో మనకి తెలియదు. మనం స్ట్రాంగ్గా ఉండాలి. దేవుని రాకడ ఆలస్యమయ్యే కొద్దీ, దేవుని కొరకు మనము ఎదురు చూస్తున్నప్పటికీ ఈ ప్రపంచం మనల్ని ఏం చేస్తుంది? వదిలేస్తుందా? వదలదు. మనల్ని దుఃఖపెట్టచ్చు, మనల్ని హాని చేయొచ్చు, మనల్ని బాధ పెట్టచ్చు, హేళనపరచచ్చు, నిందలు వేయచ్చు, ఏమైనా చేయొచ్చు ఈ ప్రపంచం. సో దేవుని కొరకు ఎదురు చూసేవారు ధైర్యంగా ఉండాలి. ఎగ్జాంపుల్ ఎలైజా. ఆయన్ని ఆహాబు రాజుగా ఉన్న కాలంలో తన భార్య జెజబెల్ ఏం చేస్తుంది?
చంపేయాలని ప్రయత్నిస్తుంది. ఎలైజా ఏం చేస్తాడు? భయపడి డిప్రెషన్లో బలహీనుడైపోయి ఏం చేస్తాడు? అడవిలోకి వెళ్ళి, దేవా నా జీవితం అంతా అయిపోయింది, చాలు, అందరినీ చంపేసింది ఆ జెజబేలు, నన్ను చంపడానికి తిరుగుతూ ఉంది, నా ప్రాణాన్ని నువ్వు తీసేసుకో. దేవుడు ఏమంటాడు? సరే వచ్చాయంటాడా? లేదు. తాను చేయాల్సిన పనులు ఇంకా ఎన్నో ఉన్నాయి. దేవుడు తనకి మంచి ఆహారాన్ని ఇచ్చి, దాహాన్ని తీర్చి, నిద్రపోపించి, మళ్ళీ చాలా దూరం నడిపించి తనతో మాట్లాడతాడనమాట. అదేవిధంగా మన జీవితంలో కూడా ఇక్కడ మనం ఒక పర్పస్కి వచ్చామండి. భూలోకానికి మనము ఫిజికల్ లైఫ్ని ఎంజాయ్ చేయడానికి రాలేదు. ఫిజికల్ రిలేషన్షిప్స్ని మనము ఎంజాయ్ చేయడానికి రాలేదు. ఎస్, కరెక్ట్, ఒప్పుకుంటా. మనకి ఉన్న కుటుంబము, తల్లిదండ్రులు, భార్య బిడ్డలు, అక్క చెల్లెళ్ళు, అన్నతమ్ముళ్ళు, పెద్దమ్మలు, పెద్దనాన్నలు, ఎస్, వీళ్ళందరూ మనకి దేవుడిచ్చిన ఒక రిలేషన్షిప్స్. వీళ్ళందరితో మనం సంతోషంగా జీవించాలి. కానీ అది ఒకటేనా? వీళ్ళందరితో సంతోషంగా జీవించడం ఆ ఒక్క కారణానికి దేవుడు ఇక్కడ పంపించాడా? కాదండి. దెర్ ఇస్ ఎ మచ్ బిగ్గర్ రీజన్. అన్నిటికన్నా గొప్ప కార్యం ఒకటి ఉంది. ఇక్కడ నువ్వు దేవుని కోసం జీవించడం, ఇక్కడ నువ్వు ఆయన కోసం జీవించడం, ఇక్కడ నువ్వు ఆయన కోసం పనిచేయడం. అది మనం మర్చిపోకూడదు. దేవుని కోసం ఎదురు చూసేటప్పుడు మనము అనేక మంది పరిశుద్ధులు కనపరిచిన అదే ధైర్యమును, అదే నిబ్బరమును మనము కనబరచాలి. మిగిలిన వాళ్ళ విషయాలు మనతో పోల్చుకుంటే వాళ్ళు వేరుగా ఉంటారు. చిందులు వేసుకుంటూ, ఎంజాయ్ చేసుకుంటూ, వాళ్ళ ఇష్టం వాళ్ళ. ఈ లోకంలో వాళ్ళ ధైర్యం వేరే, వాళ్ళ యొక్క కరేజ్ వేరే. ఏంటి వాళ్ళ ధైర్యం? ఈ లోకాన్ని ఎక్స్ప్లోర్ చేయడం వాళ్ళ ధైర్యం. పైనుంచి కిందకి దూకడం వాళ్ళ యొక్క ధైర్యం. డిఫరెంట్ గేమ్స్ ఉంటాయి, దాంతో పార్టిసిపేట్ చేయడం, ఈ లోకంలో ఎంజాయ్ చేయడం. సో ఆ లోక పోకడలు వేరే. బట్ దేవుని కొరకు ఎదురు చూసే వారి యొక్క పోకడలు వేరేగా ఉండాలి. ఒక దానియేలు వలె, యవ్వన సహోదరులైన ఇబ్రూ సహోదరులు షేడ్రక్, మేషక్, అబేద్నెగోల వలె, మోషే వలె, నోవా వలె, దావీదు వలె, ఇలా దేవునిపైన ఆధారపడినప్పుడు ఆ విషయం మన జీవితంలో జరిగేంత వరకు ఎలా ఉండాలి? నెవర్ గివ్ అప్. నిస్సహాయ స్థితికి వెళ్ళిపోకు, భయపడకు, వదులుకోకు, ధైర్యముగా ఉండు, నిబ్బరము కలిగి ఉండు. ఆయన నిన్ను కాపాడే దేవుడు. ఆయన ఏం చేస్తాడు? దాని ముందున్న వాక్యం చూసుకుంటే, యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి, యెహోవా విశ్వాసులను కాపాడును, గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయును. యెహోవా విశ్వాసులను కాపాడును. ఆయన నమ్మిన వాళ్ళని కాపాడే దేవుడు అండి. మీరందరూ ఆయన్ని ప్రేమించండి. దాని ముందున్న వాక్యం చూసుకుంటే, భీతి చెందిన వాడనై నీకు కనబడకుండా నేను నాశనమైతినను కొంటిని, అయినను నీకు నేను మొరపెట్టగా నీవు నా విజ్ఞాపనల ధ్వని నాలకించితివి. ఏంటండి? ఎక్కడి నుంచి ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు? ఇంకా అయిపోయిందిరా నా పని, భయముతో ఎక్కడ ఇంకా నేను కనపడకుండా నాశనమైతినో
ఆ చివరి నిమిషంలో కూడా దేవునికి మొరపెట్టగా, యెహోవా దేవునికి మొరపెట్టగా ఆయన విన్నాడంట. విని ఆయన పైన ఆధారపడిన వ్యక్తిని కాపాడాడంట. సో నిబ్బరము కలిగి ధైర్యముగా జీవించాలని కోరుకుంటున్నాడు. సో భీతి చెందిన వాడనై, భీతి అంటే భయం. నీకు కనబడకుండా నేను నాశనమైతిననుకుంటుని. కొన్నిసార్లు మనకు అనిపిస్తుందండి, ఆ భయం వచ్చేస్తుంది, ఆ భీతి వచ్చేస్తుంది. బట్ దేవుడు మనల్ని వదలడు. ఎందుకంటే మన నమ్మకం, మన విశ్వాసం ఏ మట్టి విగ్రహము, మట్టి పాత్ర, లేదంటే ఏ రూపము కాదు, కానీ మన కొరకు తన ఏకైక కుమారుని పంపించిన దేవాది దేవుని వైపు, యెహోవా దేవుని వైపు. సో ఆయన్ని నమ్మిన వారిని ఆయన కాపాడే దేవుడు, చెయ్యి వదలని దేవుడు. సో బీ స్ట్రాంగ్, బీ బ్రేవ్. ఆయన కోసం వెయిట్ చేసేటప్పుడు ఆయన మన జీవితంలో ఆ పని చేసేంత వరకు భయపడకు, నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోకు, భీతి కలగొద్దు, ధైర్యంగా నిలబడాలి. ఇది ఈరోజు దేవుని యొక్క వాక్యం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన రాజా, దయగలిగిన తండ్రి, కృపగలిగిన యేసయ్య, అని ఉదయకాలం ప్రభువా మరలా మా జీవితంలో ఒక నూతన దినమును మీరు ఇచ్చినందులకై వేలాది స్తుతులు తండ్రి. మా బలహీనతలు, శోధనలు, వేదనలు కొట్టివేయండి ప్రభువా. నీ చిత్తం మా జీవితంలో జరగడానికి సహాయం చేయండి. నేను నిన్ను ప్రేమించిన వారిని కాపాడే దేవుడవు నీవని మేము నమ్ముచున్నాము తండ్రి. యేసయ్య, మమ్మల్ని మీ కర్మలకు అప్పుచెప్పుకుంటున్నాం. మా ఆరోగ్యములు, మా బలహీనతలు, మా అనారోగ్యాన్ని కొట్టివేసి మాకు బలాన్ని చేకూర్చి ఆత్మీయ యుద్ధంలో మేము చేయడానికి మాకు బలపరచండి. మాలో ఉండే పరిశుద్ధ ఆత్మదేవుని బలపరచండి. బలహీనతలు కొట్టివేయండి అయ్యా. లేదా మేము ధైర్యముగా ఉండడానికి తండ్రి, మేము బీ స్ట్రాంగ్ అండ్ బీ కరేజియస్గా ఉండడానికి మాకు సహాయం చేయండి అయ్యా. అవును తండ్రి, నేను నిబ్బరము కలిగి జీవించడానికి, ధైర్యము కలిగి జీవించడానికి, నీ రాకడ సమయం వరకు నీవు మాకు సహాయం చేసేంత వరకు మేము ధైర్యంగా ఉండడానికి సహాయం చేయండి అయ్యా. మా బలహీనతలన్నింటినీ కొట్టివేస్తారని నమ్ముచున్నాం తండ్రి. మీకు ప్రియముగా జీవించడానికి సహాయం చేయండి. ఈ ఉదయకాలము, ఈ రోజంతా మీ కర్మలకు అప్పచెప్తున్నామయ్యా. నడిపించండి. ఆహారమును మాకు దయచేయండి. మా బలహీనతలను కొట్టివేయండి ప్రభువా. నీ చిత్తం మాత్రమే మా జీవితంలో జరగడానికి సహాయం చేయండి తండ్రి. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండే దేవాది దేవుడవు నీవు నమ్మచ్చు. నీ ఉదయకాలంలో చక్కటి వాక్యంతో మీరు మాతో మాట్లాడినందులకై వేలాది స్తుతులయ్యా. ఈరోజంతా నీ కర్మలకు అప్పచెప్పుకుంటున్నాం. మా రాకపోకలేందు మీరు మాకు తోడుగా ఉండండి అయ్యా. మీకు ప్రియముగా జీవించడానికి సహాయం చేయండి. ఇంద్రియ నిగ్రహమును, ప్రేమను, దయను